అమరావతి రాజధాని గ్రామాలలో ఒకటైన పెనుమాక గ్రామంలో 190 ఎకరాలలో రిజర్వాయర్ నిర్మించడం ఆనందదాయకమని గురజాల నియోజకవర్గ పరిశీలకులు జిల్లా పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు కల్లం రాజశేఖర్ అన్నారు. పేరేచెర్ల గ్రామం నుంచి పెనుమాక గ్రామం మీదుగా కొండవీటి వాగు పాయలా వచ్చి కృష్ణానదిలో కలుస్తుందన్నారు. అందులో భాగంగా పెనుమాక గ్రామంలో రిజర్వాయర్ని నిర్మించి నీటిని నిల్వ చేస్తే భవిష్యత్తులో వినియోగించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా రిజర్వాయర్ కోసం తీసే మట్టిని రాజధాని ప్రాంతాల్లోని పల్లపు ప్రాంతాలలో వినియోగించుకోవాలని సూచించారు. మట్టి రవాణా చేసే లారీలు రసీదుల్లో పూర్తి వివరాలను పొందుపరచాలని కల్లం రాజశేఖర్ సూచించారు. మనం ఇప్పుడు అమరావతి రాజధాని 29 గ్రామాలైన పెనుమాక గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మీరంతా ఇక్కడ చూస్తుంది ఇది రిజర్వాయర్. 190 ఎకరాల్లో అమరావతి రాజధాని కోసం 190 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ చేస్తున్నారు. ఇంతకుముందు కొండవీటి వాగు పెనుమాక గ్రామంలో ఉంది, కానీ అంటే అక్కడ పైనుంచి ఇది పేరేచెర్ల కొండల నుంచి వస్తూ ఉండేది. అది ఒక పాయలాగా వచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలిసేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పాలవాగుది అన్ని పొట్టేల వాగు పాలవాగు అన్నిటినీ కలిపి కొండవీటి వాగులో కలుపుతా దీన్ని మొత్తం వెడల్పు చేసి 190 ఎకరాల్లో దీన్ని